మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నీడలనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు, వీళ్ళని అసహించుకోకు, మౌఢ్యం వల్ల బలాఢ్యులు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు, సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు, దోపిడీదారుల స్వేచ్ఛ వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు. చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుష్యులు, వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు, కల్లా కపటం తెలియని కబోది గుంపులు, తమని తామే మోసగించుకునే విద్యాధికులు, విదూషకులు. చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు, వీళ్ళందరూ నీ బిడ్డలు. వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ, దరిద్రంలో హరిద్రా శోభల్ని వాళ్ళు గుర్తిస్తూ, ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ, ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ, బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి, డైనమోలు తిరగాలి, కాళరాత్రి వేళ కంకాళాల చెప్పిన రహస్యం తెలియాలి, దారి పక్కన నిలిచిన 3 చెట్ల బాధని అనువదించాలి, పచ్చికలో దాక్కున్న పాముల్ని, విష పాముల్ని బుట్టలోకి పట్టాలి, రేపటి ఉదయానికి ఈవేళ వెలుగులు సమకూర్చుకోవాలి. చిన్నమ్మ అసలే చీకటి, గడాంధకారం, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం. ఈ పదాలు ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా, ఒక ఉద్యోగి కొడుకుగా, ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుకుగానే పెరిగాను. నేను నా బాధ, నా వ్యధ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు, తల ఉంచుకొని వెళ్తున్నా మన మీద దాడి చేసే సమూహాలు, ఇవన్నీ నాకు చాలా చాలా ఆలోచనింపజేసేనాను. నేను ఏదైనా చేద్దాం అనుకునే తపంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్ర అని ఉంటుంది. అసమర్థుని జీవయాత్రలో తనను తాను నిందించుకుంటా ఉంటాడు. ఈ రెండు ఒకే సమయంలో పక్క పక్కన చదివాను. ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత, తన మీద తన కోపం, ఇవన్నీ నేను అనుకుని వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించేవాడు నా వయసులో. తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను, తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను. ఇందాక చెప్పింది, ధైర్యం లేని స్వభావాన్ని ధర్మం అని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి, నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా, లేదంటే నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే, ఆయన తప్పని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను, యాక్టింగ్ అనే వృత్తిని. కష్టపడ్డాను, నిలబడ్డాను, మీ అందరి అభిమానాన్ని సంపాదించాను. నిజంగా నాకు ఒక సగటు మధ్యతరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి. మా నాన్న అసిస్టెంట్, ఒక పోలీసు కానిస్టేబుల్గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన అప్రోబేషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి. మా నాన్నగారి కోరిక ఏంటంటే, నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐగా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఒక ఏదో కొంచెం సూపరింటెండెంట్ స్థాయిలో రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న. నా కోరిక అది. మహా అయితే ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దామని నా కోరిక. కానీ డిగ్రీ పూర్తి చేయలేము, అదొకటే. దానివల్ల అయిపోయింది, ఎస్ఐగా చేయలేకపోయింది. మా నాన్నగారి కోరిక నెరవేర్చలేకపోయింది. సో అలాంటి మధ్యతరగతి వ్యక్తిని నేను. ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే, నీకు ఏం అవ్వాలి ఉందంటే, నాకు మ్యాక్సిమం నీ బాడీ గార్డ్ అవ్వాలందో, అంతకుమించి నాకు వేరే కోరికలు లేవు. అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు. నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి, ఏం కోరికలు లేవు నాకు. ఏదో ఒక అలా బతికేస్తూ ఉండేవాడిని. నాకున్నదల్లా ఒక కోపం ఉండేది.
ఒక సగటు మనిషి మీద, హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు. ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం. ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. చాలా దీర్ఘ క్రోధి అంటాను చూసా, అది మంచిగానే నేను చెప్తున్నాను. అంటే ఒక కోపాన్ని దాచుకుంటే, జలసాలో ఒక డైలాగ్ ఉంది, అక్కడికి వస్తే కోపం, అది సమూహానికి వస్తే విప్లవం అవుతుంది. అని చాలా మందికి అర్థం కాదు. ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీతోనే మాట్లాడాలి, ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రభావితం చేసే శక్తియుక్తులున్న మీరు, శతజ్ఞి అనగానే అందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి ఒక 10 మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు. శతజ్ఞి అంటే జన సైనికులు, ప్రతి ఒక్కడు, ప్రతి వీర మహిళ, అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శతజ్ఞిలా పేలుతాడు. వైసీపీ వాళ్ళు వచ్చి 5 మంది ఉంటున్న 10 మంది ఉంటున్న అపార్ట్మెంట్లో దాడి చేస్తే నువ్వు ప్రతి ఊరు ప్రతి వాడవాడ నువ్వు వెళ్ళాలి. శతజ్ఞి అనేది ఒక అపార్ట్మెంట్లో ఉండే శతజ్ఞి కాదు అది. వాళ్ళ మనస్తత్వానికి మనం ఏం సమాధానం చెప్తాం? ఇది నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగాను. పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు అంటే నేను పంచుకోవాల్సింది, కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ పెట్టారు. దట్ ఈస్ ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ జనసేన. జనసేన ఆవిర్భావానికి మూలం కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంటే, సగటు మనిషికి ఆడి కులం ఉండదు, మతం ఉండదు, సగటు మధ్యతరగతి మనిషికి కట్టుబాట్లను పాటిస్తాడు, చట్టాలకి అతీతంగా వెళ్ళడు, చట్టాలకి లోబడి బతుకుతాడు, భయపడతాడు పోలీసులంటే, లా అంటే భయపడతాడు, చట్టాలంటే భయపడతాడు. కానీ అలాగే పెరిగాను నేను కూడా. ఒకసారి నా కష్టాలు ఎలా ఉన్నాయంటే, నేను తెచ్చిపెట్టుకున్న కష్టాలు కాదు అవి, నా కష్టాలు లేవు. నిజంగా చెప్పాలంటే నేను తెచ్చిపెట్టుకున్న, అరువు తెచ్చుకున్న కష్టాలు నాయన్ని. బంగారం షూటింగ్ చేస్తా ఉంటే నా ఒళ్ళోకి ఒక వడ్డెర కులానికి చెందిన ఒక వ్యక్తి పక్కన రాళ్ళు కొడతా తన బిడ్డ ఇట్లా అయిపోయాడని చెప్పి మొత్తం ధనుర్వాతం వచ్చేసి బిగుసిపోయింది. ఆ బిడ్డ ఒక 4 ఏళ్ల బిడ్డ నా ఒళ్ళో పడేసాడు. అన్న ఇతన్ని చెయ్యాను. నా ఏడుపు వచ్చేసింది. ఎందుకు సినిమా నుంచి దూరం అయిపోయానంటే, నేను సినిమాలో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు. నేను ఎప్పుడు సినిమాలోకి ఎందుకు వచ్చానంటే, నేను బద్దకస్తుని కాదని చెప్పడానికి వచ్చాను మా అన్నయ్యకి. నాకు నిజం కోరికలు లేవు. మా అన్నయ్య ఏమనుకుంటారు, వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు పని పాట లేక. మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు, నీకు చిరంజీవి నీ తమ్ముడు కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావు అని అడిగాడు. చిరంజీవి తమ్ముడు కాబట్టి నీకు అన్ని చెల్లేస్తున్నాయి, నిన్ను ఉద్యోగం, నీ తల్లిదండ్రులు పోషించక్కర్లా, నీ అక్క చెల్లెళ్ళు బాధ్యతలు లేవు, కుటుంబ బాధ్యత లేదు, నువ్వు ఏ యోగ మార్గాలు ఏ ధర్మాలని చెప్తారో, నువ్వు పని చేయి, నువ్వు అన్ని సాధించి అప్పుడు చెప్పు, అప్పుడు నీ కథలు వింటాను. ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర మాకు ఆ అవసరం రాకుండా పోయింది. ఇప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.